వెల్కమ్ టు కేజీఆర్ టెక్నికల్ గైడెన్స్. సో ఈరోజు టెక్నికల్ గైడెన్స్లో మనం గూగుల్ క్రోమ్ తీసుకొచ్చినటువంటి యాడ్ ప్రైవసీ అనే ఫీచర్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో వితౌట్ ఎనీ వెయిటింగ్ లెట్స్ గోయింగ్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్కి వెళ్ళండి. ఓకే, సెట్టింగ్స్. సో ఇక్కడ సో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ ప్రైవసీ అని ఉంది కదా, కస్టమైజ్ ద ఇన్ఫో దట్ సైట్స్ షో యూ యాడ్స్. సో అంటే మనకి ఏ సైట్స్ ఎలా యాడ్స్ చూపించాలి, సో ఏ సైట్స్ మనం బ్లాక్ చేయాలనేది ఇప్పుడు మన చేతిలో ఉంటుందన్నమాట. సో ఎట్లా చేయాలనేది చూద్దాం. యాడ్ టాపిక్స్ ఇది డిఫాల్ట్గా అయితే ఆఫ్లో ఉంటుంది, మీరు ఆన్ చేసుకోవచ్చు. సో ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ మీకు చూపిస్తుంది. సో ఇప్పుడు నాకైతే చూపించదు, ఎందుకంటే నేను తక్కువ బ్రౌజ్ చేస్తున్నాను. అంటే ఎక్కువ బ్రౌజ్ చేసినా సరే యాడ్స్ రిలేటెడ్ సైట్స్ అయితే మనం ఎక్కువ బ్రౌజ్ చేయము నేను నా వరకు. సో చేసే వాళ్ళకైతే లిస్ట్ ఆఫ్ టాపిక్స్ మీకు ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు చూపిస్తుంది. సో బ్లాక్ సో ఇట్లా ఉంటుంది. ఇక్కడైతే మనకి లేదు కాబట్టి ఇక్కడ నో ఆప్షన్ వచ్చింది. సైట్ సజెస్టెడ్ యాడ్స్. సో ఇది కూడా మనం ఆఫ్లో పెట్టుకోకూడదు, ఆన్లోనే పెట్టాలి. సో సైట్ సజెస్టెడ్ యాడ్స్ అంటే మనకి ఏవైతే బ్రౌజ్ చేస్తామో దానికి బేస్ చేసుకొని సజెషన్స్ మనకి చూపిస్తూ ఉంటుంది అన్నమాట. సో వద్దనుకున్న వాళ్ళు ఇది ఆఫ్ చేసుకోవచ్చు. యాడ్ మెజర్మెంట్, సో ఏ యాడ్ ఎలా పర్ఫామ్ అవుతుంది అనేది, ఇది కూడా ఎట్లా పర్ఫామ్ అవుతుంది, ఏ యాడ్ ఎట్లా సర్క్యులేట్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఇది యాడ్ పర్ఫార్మెన్స్ అనేది. యాడ్ మెజర్మెంట్స్, సో దీన్ని బేస్ చేసుకొని కూడా మనకు యాడ్స్ అనేవి వస్తుంటాయి. సో దీన్ని కూడా మనం కావాలనుకున్న వాళ్ళు ఆన్ చేసుకోవచ్చు, లేదనుకున్న వాళ్ళు ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇవన్నమాట 3 ఫీచర్స్. సో ఇవి ఎలా యూజ్ అవుతాయి అనేది మీకైతే నేను చెప్పే ప్రయత్నం చేశాను. సో ఒకవేళ మీకు ఇంకా డెప్త్గా అర్థం కాలేదు నాకు అంటే, సో యూ కెన్ కామెంట్ ఇట్ ఆన్ కామెంట్ బాక్స్ and don't forget to subscribe our channel for getting more videos like this. Have a nice day. Thank you.